పిలవగానే వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మహానాడు దిగ్విజయంగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం చేసుకున్న మహానాడులో భాగంగా మరి మహిళల కోసం ప్రత్యేకంగా 33% సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తా అని ఇవ్వాలి అని చెప్పి లోకేష్ బాబు గారు నిర్ణయించడం, దాన్ని వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం కూడా చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడమే కాదు, సార్వత్రిక ఎన్నికల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలకి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి విలేజ్లో ఉన్న మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి అని చెప్పి డ్వాక్రా సంఘాల ద్వారా ఎంతోమంది మహిళల్ని ఆర్థికంగా ప్రోత్సహించడమే కాదు, ఎంతోమంది మహిళలు రాజకీయంగా ముందుకొచ్చే విధంగా కృషి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఎంటర్ప్రినర్లకు కూడా ఎదగాలని చెప్పి దాదాపుగా 45% సబ్సిడీ ద్వారా లోన్లు ఇప్పించడం కానీ, కొన్ని లక్షల మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం కల్పించడం జరిగింది. ఒక పక్క రాజకీయంగా కూడా మహిళలు ముందుండాలి అని చెప్పి ఈరోజు ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్లమెంట్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టినా అక్కడ దానికి ఆమోదం కలగకపోయినా సరే మనమైతే మాత్రం ఈ స్టాండ్ తీసుకుందామని చెప్పి లోకేష్ బాబు గారు మహిళలకి ఇంకా మంచి అవకాశాలు ముందుకు రావాలి, వంటింటికే పరిమితం కాకూడదు, గృహిణులుగా ఉండిపోకూడదు, రాజకీయంగా ఎదగాలి, సమాజం బాగుపడాలి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మహిళల పక్షపాతే అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మేమందరం కూడా భావిస్తున్నాం. దీని పరంగా మరి ఈరోజు మా జిల్లాలో ఉన్నటువంటి మహిళా నాయకులు అందరూ కూడా ప్రతి ప్రాంతం నుండి కూడా రావడం, లోకేష్ బాబు గారికి థ్యాంక్ యూ చెప్పాలని చెప్పి వాళ్ళందరూ ఈ సందర్భంగా వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలోనే కాదు, మన పట్టణంలో ఉన్న మహిళలందరి తరపున కూడా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.